హలో గాయ్స్, దిస్ వీక్ థియేటర్లో అండ్ ఓటీటీలో టోటలీ 14 మూవీస్ అయితే రిలీజ్ అయితే కాబోతుంది. మరి అవన్నీ ఏ మూవీస్ అని రండి చూస్తాం. దాంతోపాటు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన నోటిఫికేషన్ అయితే తప్పకుండా ఆసక్తి పెట్టుకోండి. దిస్ వీక్ థియేటర్లో ఏ మూవీస్ రిలీజ్ కాబోతుందో అని రండి చూస్తాం. నంబర్ 1, హీరో కళ్యాణ్ రామ్ గారు నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్. ఈ మూవీ అయితే డిసెంబర్ 29న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. నంబర్ 2, బబుల్ గమ్. ఇదైతే ఒక తెలుగు మూవీ అనమాట. ఈ మూవీ అయితే డిసెంబర్ 29న థియేటర్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో. నంబర్ 3, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ గారి లేటెస్ట్ మూవీ కాటేరా. ఈ మూవీ అయితే ఒక కన్నడ మూవీ అనమాట. ఈ మూవీ అయితే డిసెంబర్ 29న ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లో అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. నంబర్ 4, ఉమాపతి. ఈ మూవీ అయితే ఒక తెలుగు మూవీ అనమాట. ఈ మూవీ అయితే డిసెంబర్ 29న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. నంబర్ 5, గేమ్ ఆన్. ఈ మూవీ కూడా ఒక తెలుగు మూవీ అనమాట. ఈ మూవీ అయితే డిసెంబర్ 29న అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. నంబర్ 6, సర్కారీ నౌకరీ. ఈ మూవీ కూడా ఒక తెలుగు మూవీ అనమాట. ఈ మూవీ అయితే జాన్ 1న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. నంబర్ 7, కరెన్సీ నగర్. ఈ మూవీ కూడా ఒక తెలుగు మూవీ అనమాట. ఈ మూవీ అయితే డిసెంబర్ 29న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. నంబర్ 8, యు అమ్మ. ఈ మూవీని అయితే డైరెక్టర్ ఆర్జీవి గారు అయితే డైరెక్ట్ అయితే చేశారు. ఈ మూవీ అయితే డిసెంబర్ 29న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఇవన్నీ మూవీస్ అయితే దిస్ వీక్ థియేటర్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. మరి దిస్ వీక్ ఓటీటీలో ఏ మూవీస్ రిలీజ్ కాబోతుందో అని రండి చూస్తాం. నంబర్ 1, మంగళవారం. ఈ మూవీ కూడా ఫైనలీ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో డిసెంబర్ 26న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మల్టిపుల్ ఆర్డర్స్లో అయితే ఈ మూవీ డిసెంబర్ 26న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 2, కెడాకోలా. ఈ మూవీ అయితే ఆహా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే ఆహాలో డిసెంబర్ 29న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 3, లేడీ సూపర్ స్టార్ నయనతార గారు మెయిన్ లీడ్లో నటించిన లేటెస్ట్ మూవీ అన్నపూర్ణి. ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే డిసెంబర్ 29న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ మల్టిపుల్ ఆర్డర్స్లో అయితే ఈ మూవీ డిసెంబర్ 29న నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 4, 12th ఫెయిల్. ఈ మూవీ అయితే ఒక హిందీ మూవీ అనమాట. ఈ మూవీ అయితే ఒక ప్యూర్ డ్రామా మూవీ అనమాట. ఈ మూవీ కూడా ఫైనలీ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో డిసెంబర్ 29న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ మల్టిపుల్ ఆర్డర్స్లో అయితే ఈ మూవీ డిసెంబర్ 29న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయస్. మనం ఇచ్చిన ఎక్స్క్లూజివ్ మూవీస్ అప్డేట్స్ కనుక మీకు నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కలుస్తాం నెక్స్ట్ వీడియోతో. బాయ్.